బాపట్ల జిల్లా వేటపాలెంలోని కొత్తపేట పంచాయతీ వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కొత్తపేట పంచాయతీ ఎన్నికకు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నిన్నటి నుండి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. నవంబర్ 3న ఎలక్షన్ జరగనుంది. అయితే కొత్తపేట పంచాయతీకి చెందిన తేలప్రోలు నాగేశ్వరరావు ఈ ఎలక్షన్ను నిలిపివేయాలంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఎన్నికను నిలిపివేయడంతో నామినేషన్ ప్రక్రియను అధికారులు నిలిపేశారు. దీంతో కొత్తపేట మాజీ సర్పంచ్ వాసు అధికారులతో వాగ్వాదానికి దిగారు. హైకోర్టు ఉత్తర్వును చూపించాలని, లేకుంటే తమ నామినేషన్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. పార్టీల కింద పనిచేసేటప్పుడు ఇంకా ఎన్నికల కమిషన్ దేనికి? అరే నిన్న ఇట్లాగే ఆగండి నేను ఒక్క నామినేషన్ కూడా తీసుకోవాలా, ఈరోజు తీసుకోవాలా. ఏం జరుగుతుంది? ఇది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయా? రైట్, మేము గౌరవిస్తాం. కోర్టునైనా ఎన్నికల కమిషన్ అయినా డిపార్ట్మెంట్ అయినా గౌరవిస్తాం. రమ్మన్నారు, అనౌన్స్మెంట్ చేశారు. ఇవాళ నామినేషన్ వేయడానికి సర్పంచ్ అభ్యర్థిగా వచ్చాం. 12 నుంచి 11 వెయిట్ చేస్తున్నాం. కాసేపు ఆగండి అని ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసరు ఆ విధంగా చెప్పడం చాలా బాధాకరం. మీకు ఏదైనా ఆర్డర్ ఉంటే చూపించండి, మేము వెళ్ళిపోతాం. వార్డులో పని చేసుకోవాలా? ఇది దాదాపు 11,700 ఓటర్లు ఉన్న పెద్ద పంచాయతీ. ఈ పంచాయతీలో ఎన్నికలు జరుగుతా మేము నామినేషన్కి ఇక్కడే ఒక పూటంతా తినేస్తే మేము ప్రచారం చేసుకోకుండా ఇది ఒక కుట్ర జరుగుతూ ఉంది. పార్టీల కింద పనిచేసేటప్పుడు ఇంకా ఎన్నికల కమిషన్ దేనికి? అరే నిన్న ఇట్లాగే ఆగండి నేను ఒక్క నామినేషన్ కూడా తీసుకోవాలా, ఈరోజు తీసుకోవాలా. ఏం జరుగుతుంది? ఇది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయా? రైట్, మేము గౌరవిస్తాం. కోర్టునైనా ఎన్నికల కమిషన్ అయినా డిపార్ట్మెంట్ అయినా గౌరవిస్తాం. రమ్మన్నారు, అనౌన్స్మెంట్ చేశారు. ఇవాళ నామినేషన్ వేయడానికి సర్పంచ్ అభ్యర్థిగా వచ్చాం. 12 నుంచి 11